మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడం కుదరదు కేవలం రీడింగ్ రైటింగ్ ద్వారా. మరి ఎలా నేర్చుకోవాలంటే ఐ హ్యావ్ డిజైన్డ్ ఎ మెథడ్ కాల్డ్ విత్ రైట్ మెటీరియల్ మెథడ్ ప్రాక్టీస్ యాజ్ ఎ న్యూరోమస్కులర్ యాక్టివిటీ through mind talk, self talk, cross talk. I have created a program for 2 days, and it happens, and lakhs of people learn like this through my 2-day workshops, and that you can experience once you are into my workshop. Second chapter now here, myths and facts. Here it is about myths and facts about English learning. Let us see what they are. Very, this is very important because మన దేశంలోనే కాదు ప్రపంచంలో చాలా దేశాల్లో ఇంగ్లీష్ని ఫారిన్ లాంగ్వేజ్గా నేర్చుకుంటున్న చాలా దేశాల్లో పీపుల్ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ మిత్స్. అపోహల్ని ఫాలో అవుతున్నారు. అపోహల్ని ఫాలో అయితే రిజల్ట్స్ ఎట్లా వస్తాయి? రావట్లేదు. అయినా కూడా అదే పద్ధతిలో ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మన ఇండియాలో కూడా లాస్ట్ 200-250 ఇయర్స్గా కూడా మనం ఇంగ్లీష్ని ఇలానే నేర్చుకుంటున్నాం. రిజల్ట్స్ రావట్లేదు. అయినా కూడా వేరే ఏం చేయాలో తెలియక ఇలానే నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఒక గ్రామర్ బుక్ చదివితే ఇంగ్లీష్ రాకుంటే ఇంకో గ్రామర్ బుక్, అది రాకుంటే ఇంకో గ్రామర్ బుక్, ఒక పుస్తకం చదివితే ఇంగ్లీష్ రాకుంటే ఇంకో పుస్తకం, ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఇంగ్లీష్ రాకుంటే ఇంకో ఇన్స్టిట్యూట్. వాళ్ళంతా చేసేది సేమ్ కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ టీచింగ్. వాస్తవంగా మనలాంటి దేశాల్లో ఇంగ్లీష్ ప్రధానంగా సాంప్రదాయ విద్యలో 2 మెథడ్స్ ఫాలో అవుతున్నారు. 2 మెథడ్స్లో కూడా ఫలితాలు రావట్లేదు. అయినా కూడా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే వాస్తవంగా ఏం చేయాలో తెలియక. బట్ ఈ వెబినార్లో మీకు వాస్తవంగా ఏం చేయాలో తెలుసుకుంటారు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా తక్కువ టైంలో. ఐ వాజ్ టెలింగ్ యూ 2-day వర్క్షాప్ మేక్స్ థింగ్స్ హ్యాపెన్. ఎలా చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మిత్ ఏంటంటే మైండ్ యాక్టివిటీ అనుకుంటున్నారండి. ఇది ఎంత పెద్ద అపోహ అంటే ఇదే ఆదిలోనే అంశపాద అంటారు చూడండి, అలా ఉంది ఇది. ఎలా అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడాన్ని మైండ్ యాక్టివిటీ అనుకుంటున్నారు. అలా అనుకొని ఏం చేస్తున్నారంటే మైండ్లో అన్నీ నింపుతున్నారు. వొకాబులరీ, గ్రామరు, ఇంకా ఏవేవో అన్నీ నింపుతున్నారు. అంటే మన ఎడ్యుకేషన్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే మైండ్లో అవన్నీ నింపితే లోడ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వస్తుంది అనుకుంటున్నారు. అందుకే లోడ్ చేస్తున్నారు. గ్రామర్, వొకాబులరీ ఇక్కడ లోడ్ చేస్తే నోట్లోకి వెళ్ళి మాటలు ఆటోమేటిక్గా వస్తాయనుకుంటున్నారు. ఏదైతే మీకు తెలుసు కదా, ఫ్లోర్ మిల్లో గ్రెయిన్ అక్కడ పడేస్తే కింద ఫ్లోర్ వస్తుంది, అలా అనుకుంటున్నారు. ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దిస్. ఎందుకు జరగదంటే వాస్తవంగా ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఒక ఫిజికల్ స్కిల్. అంటే స్విమ్మింగ్, సైక్లింగ్, ఫ్లూట్, గిటార్ లాంటి ఒక ఫిజికల్ స్కిల్. ఏ ఫిజికల్ స్కిల్ అయినా పుస్తకాల ద్వారా వస్తుందా? తెలుసుకోవడం ద్వారా వస్తుందా? మైండ్లో విషయం లోడ్ చేయడం ద్వారా వస్తుందా? రాదు. అంటే ఒక భాష మాట్లాడడం నేర్చుకోవడం కూడా కేవలం మైండ్ యాక్టివిటీకి పరిమితమైన విషయం కాదు. అందుకే మనం ఎంత ప్రయత్నించినా కూడా విషయం తెలుసుకుంటున్నాం కానీ, ఎక్కువ విషయాలు తెలుసుకుంటున్నాం కానీ వాస్తవంగా మాట్లాడడం రావట్లేదు. ఎందుకంటే తెలుసుకోవడం మాట్లాడడం కాదు, మాట్లాడితేనే మాట్లాడడం వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే మైండ్ యాక్టివిటీకి పరిమితమైతే మన ఎడ్యుకేషన్ రీడింగ్ రైటింగ్ స్కూలింగు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఇంకో 5 years చదివినా కూడా మన చదువంతా రీడింగ్ రైటింగ్ చుట్టే తిరుగుతుంది. రీడింగ్ రైటింగ్ ద్వారా భాషలు రావు, ఎక్కువగా తెలుసుకోవడం ద్వారా కూడా భాషలు రావు. కనుక మనకు విషయాలు చాలా తెలిసినప్పటికీ కూడా ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోవడానికి కారణం ఏంటంటే మనం కేవలం ఇంగ్లీష్ నేర్చుకోవడాన్ని మైండ్ యాక్టివిటీకి పరిమితం కావటం. మరి ఎలా నేర్చుకోవాలా? ఒక న్యూరో మస్కులర్ యాక్టివిటీ లాగా నేర్చుకోవాలా. న్యూరో మస్కులర్ అంటే మైండ్ మరియు స్పీచ్ ఆర్గాన్స్ యొక్క కోఆర్డినేటెడ్ యాక్టివిటీ లాగా నేర్చుకోవాలా. అర్థమవుతుందా? దాన్ని మనం న్యూరో మస్కులర్ యాక్టివిటీ అంటున్నాం. మైండ్ అండ్ స్పీచ్ ఆర్గన్స్ అందుకే నేను ఇంగ్లీష్ టంగ్ అనే పుస్తకం రాశాను. ఎందుకంటే టంగ్ను స్పేర్ చేయకుండా మీరు ఎంత తెలుసుకున్నా కూడా రాదు. ఓకే, గెటింగ్ మీ? అంటే మీరు ఇంగ్లీష్ని
న్యూరోమస్కులర్ అంటే మైండ్ అండ్ స్పీచ్ ఆర్గన్స్ కనెక్ట్ చేస్తూ నేర్చుకోవాలి. ఇట్ హ్యాపెన్స్. మీలో ఎవరైనా నాకు చెప్పండి, ఎవరైనా సైక్లింగ్ నేర్చుకోవడంలో ఫెయిల్ అయ్యారా? సే ఎస్ ఆర్ నో. సో యూ టెల్ లైక్ దిస్, సైక్లింగ్ వచ్చారా మీకు? సైక్లింగ్ వచ్చారా? సే ఎస్ ఇఫ్ యూ నో సైక్లింగ్. సైక్లింగ్ ఎంతమందికి సైక్లింగ్ వచ్చు ఈ గ్రూప్లో, ఈ వెబినార్లో? యా, ఆల్మోస్ట్ అందరికీ వచ్చు సైక్లింగ్. ఓకే, ఓ గ్రేట్, ఎవ్రీవన్ నోస్. ఓ, మీరు సైక్లింగ్ ఎలా నేర్చుకోగలిగారంటే సైక్లింగ్ పుస్తకాలు చదివి నేర్చుకోలే. అదే సైక్లింగ్ ఎలా నేర్చుకోవాలని ఒక పెద్ద పుస్తకం చదివి ఉంటే రూల్స్ రెగ్యులేషన్స్తో సైక్లింగ్ వచ్చేదా? రాదు. సైక్లింగ్ మీరు ఎలా నేర్చుకున్నారంటే సైక్లింగ్ చేయడం ద్వారా సైక్లింగ్ నేర్చుకున్నారు. మీరు సైక్లింగ్ ఎంత ఈజీగా నేర్చుకున్నారో నేను ఇంగ్లీష్ కూడా అంత ఈజీగా నేర్చుకునేట్టుగా నేను చేయగలుగుతాను. అందుకే 2 డేస్లో ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతున్నారు. ఎందుకంటే సైక్లింగ్ ఎలా నేర్చుకుంటామో, స్విమ్మింగ్, ఫ్లూట్, గిటార్ ఎలా నేర్చుకుంటామో, ఇంగ్లీష్ కూడా అలా నేర్చుకోవాల్సిన యాక్టివిటీ. న్యూరోమస్కులర్ అంటే మైండ్ అండ్ స్పీచ్ ఆర్గన్స్ కనెక్ట్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఇట్ హ్యాపెన్స్. ఎంత ఈజీగా సైక్లింగ్ నేర్చుకున్నారో అంతే ఈజీగా ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు, ప్రొవైడెడ్ యూ గో విత్ రైట్ మెటీరియల్, మెథడ్ అండ్ ప్రాక్టీస్. దట్ వీఆర్ నాట్ డూయింగ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్. దేర్ఫోర్ ఎంత కష్టపడ్డా కూడా ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. నౌ లెట్స్ గో టు ది సెకండ్ మిత్. వర్డ్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ స్పీచ్ అనుకుంటున్నారు. వర్డ్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ స్పీచ్. ఇలా అనుకోవడానికి, ఈ మిత్ ఇలా అనుకోవడానికి ప్రధాన కారణం మన గ్రామర్ బుక్స్ అండి. గ్రామర్ బుక్స్, ఏ గ్రామర్ బుక్ ఓపెన్ చేసినా కూడా ఫస్ట్ చాప్టర్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అంటే ఎవరికైనా ఏమర్థం అవుతుంది? ఓహో, ఇవి స్పీచ్కి పార్ట్స్ కదా, ఇవి నేర్చుకుంటే స్పీచ్ వస్తుందేమో అని అనుకుంటారు. అందుకోసమే మీకు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్కి పోయినా ఎక్కడైనా కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో బిగిన్ చేస్తారండి. ఆదిలోనే అంశపాద అంటారు చూడండి. ఆ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకొని, డెఫినేషన్ నేర్చుకొని, ఎగ్జాంపుల్స్ నేర్చుకొని, వాటి బేసిస్లో ఇంగ్లీష్ మాట్లాడదామని పోతారు. అలా కుదరదండి. విడి పదాలతో భాషలు నేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్ అండి. అలా తెలుగు రాదు, తమిళ రాదు, మలయాళం రాదు, ప్రపంచంలో ఉన్న 7,000 భాషల్లో ఏ భాష కూడా రాదు విడి పదాలతో భాష నేర్చుకునే ప్రయత్నం చేస్తే. కనుక ఎందుకు రాదు అంటే స్పీచ్ మెకానిజం ఎలా ఉంటుందండి, థాట్కి స్పీచ్కి మధ్య, మనం చేసే ఆలోచనకి మనం మాట్లాడే మాటకి మధ్య చాలా తక్కువ టైం ఉంటుంది. ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. అనుకుంటాం, మాట్లాడతాం, అనుకుంటాం, మాట్లాడతాం. ఈ అనుకోవటం, మాట్లాడడం మధ్యలో ఉండే తక్కువ టైంలో మీరు విడి పదాలు గుర్తుకు తెచ్చుకొని గ్రామర్ రూల్స్ అప్లై చేస్తూ స్టేట్మెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ బిల్డ్ చేస్తూ మాట్లాడే విధానం మన కాన్షియస్ మైండ్లో లేదు. అందుకే మాట్లాడలేకపోతున్నాం. విడి పదాలు బోలెడని తెలుసు, గ్రామర్ తెలుసు, వాటి గుర్తు కూడా వస్తాయి. మనం మాట్లాడే క్రమంలో ఈ ప్రాసెస్ అంతా చేసి మాట్లాడే విధానం మన కాన్షియస్ మైండ్లో లేదు. ఎందుకు లేదంటే ద నేచర్ ఆఫ్ అవర్ కాన్షియస్ మైండ్ ఈజ్ ఇట్ కెన్ ఫోకస్ ఆన్ వన్ థింగ్ ఎట్ ఎ టైమ్. ఒకేసారి మల్టిపుల్ థింగ్స్ చేయలేదండి మన కాన్షియస్ మైండ్. ఒకేసారి విడిపదాలు గుర్తుకు తెచ్చుకొని, గ్రామర్ రూల్స్ గుర్తుకు తెచ్చుకొని, వాటిని వాక్యాలుగా తయారు చేసి మాట్లాడే విధానం మన కాన్షియస్ మైండ్కి లేదు. అందుకే మనం మాట్లాడలేకపోతున్నాం. చాలామందికి అర్థమవుతలేదు. నాకు అంత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చు, యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్, ఇవన్నీ వచ్చు, అయినా కూడా ఎందుకు లేనంటే అలాంటి మెకానిజం మన మైండ్లో లేదు, కాన్షియస్ మైండ్లో. ఎందుకంటే థాట్కి స్పీచ్కి ఉండే తక్కువ టైంలో యూ కాంట్ డూ ఆల్ దట్. ఇన్ కేస్ యూ ఫోకస్ ఆన్ ఆల్ దీస్ రూల్స్ అండ్ ఆల్, యూ ఫోకస్ ఆన్ వాట్ టు సే. ఏం చెప్పాలో చెప్పలేవు. మరి పర్పస్ ఏంటి? అందుకే విడి పదాలతో ఏ భాష కూడా, అందుకే ఇంగ్లీష్ కూడా రావట్లేదు. మరి ఎలా నేర్చుకోవాలంటే ఎక్స్ప్రెషన్తో నేర్చుకోవాలండి. ఎక్స్ప్రెషన్ ఇస్ ద బేసిక్ యూనిట్. మాటలతో నేర్చుకోవాలి. మాటలతో నేర్చుకుంటే ఈజీగా వస్తుంది. మీకు సుమా తెలుగు యాంకర్ ఉంది కదా, తెలుగు లీడింగ్ యాంకర్ సుమా, మీకు అందరికి తెలుసు అనుకుంటా సుమా. ఎందుకంటే షీ ఈజ్ ది లీడింగ్ యాంకర్ ఆన్ స్మాల్ స్క్రీన్. సుమా
ఆమె తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడుతుంది, కానీ ఆమె మదర్ టంగ్ తెలుగు కాదు. మీకు తెలుసో లేదో? తెలుసా మీకు? ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సుమ యొక్క మదర్ టంగ్ సూపర్. సంబడి టైప్డ్ మలయాళం. ఆమె మదర్ టంగ్ మలయాళం, బట్ షీ స్పీక్స్ తెలుగు వెల్. ఎలా నేర్చుకుందండి? పుస్తకాల ద్వారా నేర్చుకుందా? గ్రామర్ ద్వారా నేర్చుకుందా? సందులు సమాసాల ద్వారా నేర్చుకుందా? అలా నేర్చుకుంటే తన జీవితకాలం కూడా తెలుగు వచ్చేది కాదు. సింపుల్గా పరిసరాల ద్వారా నేర్చుకుంది. తెలుగు ఆయన చేసుకుంది, పెళ్లి చేసుకుంది, తెలుగు కుటుంబంతో ఉండింది. ఆ ఇంటి పరిసరాల్లో వింటూ మాట్లాడుతూ నేర్చుకుంది, వచ్చేసింది. మనం చెప్పాం కదా, LSRWలో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్లో స్పీకింగ్ ఈజ్ ద ఇమిటేషన్ ఆఫ్ లిజనింగ్. మాట్లాడడం అనేది వినటాన్ని అనుకరిస్తే ఆటోమేటిక్గా వస్తుంది. సో ఎక్స్ప్రెషన్ ఈజ్ ద బేసిక్ యూనిట్. మనం ఎక్కడైనా ప్రాంతానికి వెళితే ఆ భాష విడి పదాలతో నేర్చుకోం, గ్రామర్తో నేర్చుకోం, వినటం ద్వారా నేర్చుకుంటాం. ఎలా నేర్చుకుంటాం అంటే ఎక్స్ప్రెషన్ బేసిస్లో నేర్చుకుంటాం. మీకు ఇంకో ఎగ్జాంపుల్, మీలో ఎవరైనా ఇంగ్లీష్ మూవీ చూసి ఉంటే, ఎనీ ఆఫ్ యూ హ్యావ్ వాచ్డ్ ఇంగ్లీష్ మూవీ? హ్యావ్ సీన్ ఇంగ్లీష్ మూవీ? సే ఎస్ ఇఫ్ యూ హ్యావ్ సీన్ ఇంగ్లీష్ మూవీ. శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ మూవీ చాలా గొప్ప మూవీ. చాలా ఇట్ వాజ్ ఎ బిగ్ హిట్. ఓకే గుడ్. సమ్ ఆఫ్ యూ హ్యావ్ వాచ్డ్ ఇట్. దాంట్లో ఒక మెసేజ్ ఇస్తాడు ఆడియన్స్కి. ఏ మెసేజ్ అంటే ఇంగ్లీష్ ఎలా సహజంగా నేర్చుకోవాలో ఆ మూవీలో మెసేజ్ ఉంది. ఇదే అన్నట్టు ఆ మూవీలో ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ స్పీచ్. మాట్లాడడం నేర్చుకోవడానికి ఎక్స్ప్రెషన్ బేసిక్ యూనిట్ చెప్పే మెసేజ్ ఇవ్వడానికి ఆ మూవీలో చేసి. కానీ మనం సినిమా చూస్తాం కానీ ఆ మెసేజ్ తీసుకోం. సినిమా అంతా చాలా బాగుంది, శ్రీదేవి బాగా యాక్ట్ చేసింది, అది ఇది అని అంటాం, కానీ దాంట్లో ఉన్న మెసేజ్ని తీసుకోం. ఏ మెసేజ్ అంటే ఇదే మెసేజ్, ఎక్స్ప్రెషన్ ఇస్ ద బేసిక్ యూనిట్. దాంట్లో ఒక చిన్న ఈ మెసేజ్ ఇవ్వడానికి ఆ మూవీలో ఉన్న సీన్ ఏంటంటే, అనే డే శ్రీదేవి ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి శ్రీదేవి ఒక ఇన్స్టిట్యూట్ జాయిన్ ఉంటుంది అమెరికాలో. ఆమె తెలుగు ఆవిడ అమెరికాకి వెళ్ళి ఉంటుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఆమె ఒక అమెరికాలోనూ ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ ఉంటుంది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. దాంట్లో వివిధ దేశాల వాళ్ళు ఉంటారు. ఆమె ఆ ఇన్స్టిట్యూట్కి ఒక రోజు లేట్గా పోతుంది, క్లాస్కి లేట్గా పోతుంది. సో ఆమెకు మాట్లాడడం రాదు, కానీ కొన్ని ఎక్స్ప్రెషన్స్ నేర్పించింటారు. ఎలా పర్మిషన్ తీసుకోవాలా, ఎలా థ్యాంక్స్ చెప్పాలా, ఎలా సారీ చెప్పాలా, ఎలా రిక్వెస్ట్ చేయాలా, ఇలాంటివన్నీ నేర్పించారు కొన్ని ఎక్స్ప్రెషన్స్. ఆమెకు నేర్పించిన ఎక్స్ప్రెషన్స్ బేసిస్లో క్లాస్ రూమ్ యొక్క డోర్ దగ్గర ఉండి ఆమె లోపల ఉండే ట్రైనర్ని అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, ఆమె బిల్డ్ చేయదాన్ని, ఆమె తయారు చేయదు ఆ మాటని ఆమె నేర్చుకొని ఉంటుంది. ఏంటంటే మే కమిన్ సర్ అంటది. మే కమిన్ సర్. ఆ ట్రైనర్ అంటాడు యు మే అంటాడు, రమ్మంటాడు. అండ్ ఆమె లోపలికి వచ్చి హ్యావింగ్ కమ్ టు అవర్ చైర్ సి అగైన్ ఆస్క్స్ మే సిట్ సర్ అంటది. అంటే చూడండి, మే కమిన్ సార్ వస్తే ఆటోమేటిక్గా మే సిట్ సార్ అని కూడా వస్తుంది. అలానే కాకుండా అలాంటి ఎన్నో మాటలు మాట్లాడే ఎబిలిటీ మనకుంది. అంటే భాషలు అలానే నేర్చుకుంటారు ప్రపంచంలో ఎవరైనా. మనం కూడా తెలుగు అలానే నేర్చుకున్నాం. ఎలా అంటే ఆమె ఇంకా ఏం మాట్లాడవచ్చు అంటే, మే ఐ గో అవుట్ సార్, మే ఐ టాక్ టు యూ సార్, మే బారో యువర్ పెన్ సార్, సేమ్ ప్యాటర్న్లో. అంటే మనం ఏం తెలుసుకోవాలంటే, ఒక ఎక్స్ప్రెషన్ నేర్చుకుంటే అదే బేసిస్లో అదే ప్యాటర్న్లో ఎన్నో ఎక్స్ప్రెషన్స్ మాట్లాడగలిగే ఎబిలిటీ మనకు అందరికీ ఉంది. దాన్ని మనం లింగ్విస్టిక్ ఎబిలిటీగా చెప్పుకోవచ్చు. మీకు అది ఉంది కనుకనే తెలుగు నేర్చుకున్నారు, మీకు అది ఉంది కనుకనే ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటారు. ఇఫ్ యూ లెర్న్ ఇట్ ఆన్ దిస్ బేసిస్. ఓకే, ఎక్స్ప్రెషన్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ స్పీచ్. ఇక ఫైనల్గా మోస్ట్ కన్ఫ్యూజింగ్ మిత్ ఏంటంటే, గ్రామర్ ఈజ్ ఎసెన్షియల్ అట. ఎంత దుర్మార్గమైన మిత్ చూడండి ఇది. చూడండి, గ్రామర్ ఈజ్ ఎసెన్షియల్. ప్రపంచంలో 7,000 పైచిలకు భాషలు ఉన్నాయండి ప్రపంచం అంతా కూడా. ఇంతవరకు కూడా ఎవ్వరు కూడా
ఏ భాషను కూడా గ్రామర్ ద్వారా నేర్చుకోలేదు. ఎవరైనా ఉంటే నాకు చూపండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే కూడా నాకు చెప్పండి. కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గ్రామర్ ద్వారా ఏదైనా భాషను నేర్చుకున్నారా? ఎవ్వరికి రాదండి. కొందరు వచ్చింది అనుకుంటారు, కానీ కాదు. వాళ్ళు మాట్లాడడం వల్ల వచ్చింది వాళ్ళకి. గ్రామర్ కూడా నేర్చుకొని ఉండొచ్చు, కానీ నోరు తెరిచి మాట్లాడడం మొదలుపెట్టారు కనుక వాళ్ళకందరికీ వచ్చి ఉంటుంది. అది మర్చిపోతారు. గ్రామర్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు భాషలు. ఇంతకుముందే చెప్పాను నేను, గ్రామర్ ఉపయోగిస్తూ మాట్లాడే కంఫర్ట్ మన కాన్షియస్ మైండ్కు లేదు. అందుకే మాట్లాడలేకపోతున్నాం. చాలా వొకాబులరీ తెలిసినా, చాలా గ్రామర్ తెలిసినా ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అంటే మన కాన్షియస్ మైండ్కు ఉండే లిమిటేషన్ కారణంగా, థాట్కి స్పీచ్కి మధ్య ఉండే అతి తక్కువ కారణంగా నిజ జీవితంలో ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతున్నాం, మాట్లాడలేము కూడా. మరి ఏంటంటే గ్రామర్ ఈజ్ ఎ బై ప్రోడక్ట్ అండి. గ్రామర్ ఆటోమేటిక్గా భాషల్ని మాట్లాడుతూ, ఎక్స్ప్రెషన్స్తో మాట్లాడుతూ మీరు ప్రాక్టీస్ చేస్తే గ్రామర్ సెన్స్ ఆటోమేటిక్గా బై ప్రోడక్ట్ లాగా వస్తుంది. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది గ్రామర్ సెన్స్ మన తెలుగులో వచ్చినట్టుగా. చూడండి, మనం ఈరోజు తెలుగు LSRW క్రమంలో నేర్చుకున్నాం. అంటే సహజంగా నేర్చుకున్నాం, అంటే పరిసరాల ద్వారా నేర్చుకున్నాం. మొదటగా పరిసరాల ద్వారా, తర్వాత పుస్తకాల ద్వారా తెలుగు నేర్చుకున్నాం. కనుక తెలుగుతో మనకు ఎలాంటి ఇష్యూస్ లేవు. మనకు తెలుగు మాట్లాడడానికి గ్రామర్ అవసరం కూడా లేదు. మనం గ్రామర్ తెలియకుండానే తెలుగు చక్కగా, కరెక్ట్గా, గ్రామాటికల్గా మాట్లాడుతున్నాం. అంటే గ్రామర్ ఈజ్ ఎ బై ప్రోడక్ట్ వెన్ యూ లెర్న్ ఎ లాంగ్వేజ్ న్యాచురలీ ఫ్రమ్ సరౌండింగ్స్. ఎలా గ్రామర్ బై ప్రోడక్ట్ అంటే చెప్తాను మీకు. చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ ఐ గివ్ యూ. చూడండి, తెలుగులో నేను వచ్చాను, ఈ వెబినార్కి నేను వచ్చాను అంటాను. నేను వచ్చాను, కర్త క్రియ, నేను వచ్చాను, ఇది కరెక్ట్. మనం ఏం చేద్దాం, ఇక్కడ సబ్జెక్ట్ మారుస్తూ, సబ్జెక్ట్ వర్బు చేంజ్ చేస్తూ పోదాము. మీరు తప్పు రైట్ చెప్పగలుగుతారు ఆటోమేటిక్గా. అంటే మీకు గ్రామర్ రాకున్నా కూడా మీరు చెప్పగలుగుతారు ఇది కరెక్ట్, ఇది తప్పని. చూద్దాం. నేను వచ్చాను కేవలం కర్త క్రియతో ఉండే స్టేట్మెంటు. కరెక్టా కదా? ఓకే, సో కరెక్ట్ కాదు. సో నేను వచ్చాను అలానే చేంజ్ చేసుకో, అతడు వచ్చాడు, ఆమె వచ్చింది, అలా మారుస్తూ పోవాలి. సో దట్స్ వాట్ యూ నీడ్ టు డూ. అంటే గ్రామర్ అనేది బై ప్రోడక్ట్ వెన్ యూ లెర్న్ ఎ లాంగ్వేజ్ న్యాచురలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ఆన్ ఈజీ ఇంగ్లీష్, please subscribe my channel.